అందరము చూస్తున్నాం, చెవులారా వింటున్నాం, దాన్ని చేతులతో తాకి స్పృశిస్తున్నాం. అయితే మన చేతులతో తాకి ఆ ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని మన చెవుల ద్వారా హృదయాంతరంగంలోకి వెళ్ళుతుంది. మన కన్నుల ద్వారా తెల్లటి పేపర్ మీద ఉన్నటువంటి నల్లటి అక్షరాలను చదువుతున్నాం. అయితే ఈ నల్లటి అక్షరాలు మనం కళ్ళతో చూస్తున్నాం, కానీ నల్లటి అక్షరాలు పేపర్ మీదకి రావటానికి దాని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. ఎందరో భక్తులు తమ రక్తాన్ని ధారలుగా ఒలికించారు, తమ ప్రాణాలను కోల్పోయారు, తమ శరీరాలను నలగొట్టుకున్నారు, తమ కుటుంబాలకు దూరమైపోయారు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి వారి కుటుంబాలకు వారిని దూరం చేసి మన కుటుంబాలు ఆ వాక్యం ద్వారా బలపడాలి అన్నటువంటి ఆలోచనతో వాక్యపు ఆనందాన్ని నింపాడు. ఈ బైబిల్ని మనం మానవ నేత్రాలతో, ఈ మట్టి నేత్రాలతో చూస్తే దానిలో ఉంటున్నటువంటి మాధుర్యం కానీ, లేదంటే దానిలో ఉంటున్నటువంటి త్యాగం కానీ మనకు కనబడదు. ఈ మట్టి నేత్రాలతో చూస్తే, మనోనేత్రాలతో గనుక ప్రతి అక్షరమును గనుక మనం చదవగలిగితే, మనోనేత్రముల చేత, ఈ మట్టి నేత్రాలు కాదు, మనోనేత్రాలంటే మనస్సుకు సంబంధించిన నేత్రాలు, కన్నులు, అంటే మనస్సు తెరుచుకొని దేవుని మాటలను గనుక మనం చదవగలిగితే ఆ మాటలలో ఉంటున్నటువంటి త్యాగం, పూర్వపు చరిత్ర, దానిలో ఉన్నటువంటి మాధుర్యపు రుచి మనకు అర్థమవుతుంది. ప్రేమైన వాళ్ళరా, అది అర్థం చేసుకునే అవగాహన మనము బైబిల్ని చదవటం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు, మంచిదే. అయితే బైబిల్ రానివారు, చదువు రానివారు చాలామంది ఉన్నారు సమాజంలో, అవునా కదా? చాలామంది ఉన్నారు. చదివేవారి పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. మన భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఉందంటే కేరళ ప్రాంతంలో. మరి ఎక్కడ లేదా అంటే ఎక్కడ లేదు. అంటే చదువుతున్నటువంటి వారు ఎక్కడో ఒక చోట మాత్రమే కనబడతారు, కానీ చదువు లేని వారు చాలా చోట్ల కనబడతారు. ఇలా ఈశాన్యం ప్రాంతంలోనికి వెళ్ళిపోతే, లేదంటే ఉత్తర భారతంలోనికి వెళ్ళిపోతే అక్షరాస్యత మరీ దారుణంగా ఉంటుంది. మన దక్షిణ ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో మరి కాస్తంత మనుషుల మీద నైతిక విలువలు కానీ, సహోదరుల మధ్య నైతిక విలువలు కానీ, సమాజం మధ్యలో ఉంటున్నటువంటి నైతిక విలువలు కాస్త మనుగడలోనే ఉన్నాయి. కానీ ఉత్తర భారతదేశంలోనికి వెళ్ళిపోతే నైతిక విలువలు అన్నవి ఎక్కడ వెతికినా కనబడవు. వారిని అక్షరానికి దూరం చేసేసారు. అక్షరాస్యత చాలా తక్కువ, చదువు లేని వారు చాలా ఎక్కువ ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో చదువుకున్నటువంటి వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందులో కేరళలో మరీ ఎక్కువగా కనబడుతుంది. చదువు కలిగినటువంటి వారు, చదువు నేర్చుకున్నటువంటి వారు బైబిల్ని చదవగలరు, అవునా? చదువుకొని ఒకవేళ అర్థం చేసుకునే శక్తి ఉంటే అర్థం చేసుకోగలరు. అలా అర్థం చేసుకొని దేవుని గొప్పతనం ఏంటో, బైబిల్ యొక్క గొప్పతనం ఏంటో, యేసుక్రీస్తు వారి త్యాగం ఏంటో, వారికి ఉన్నటువంటి చదువు, నాలెడ్జ్, భౌతిక సంబంధమైన విద్యను బట్టి కాస్త అర్థం చేసుకోగలరు. లోతుల్లోనికి వెళ్ళకపోయినా పైన చదువుతున్నటువంటి మాటలను, సందర్భాలను కాస్త అవగాహన అయినా చేసుకోగలరు. అయితే చదువు లేని వారు సమాజంలో చాలా ఉన్నారు. మరి వారికి దేవుని శక్తి అర్థం అవ్వాలి అన్నా, క్రీస్తు యొక్క మహాత్యాగం అర్థం అవ్వాలి అన్నా, బైబిల్ యొక్క ఖ్యాతి వారు తెలుసుకోవాలన్నా వారికి ఏ అవకాశం లేదు.
మరి వారికి అవకాశం లేనప్పుడు, వారు దేవుని యొక్క శక్తి తెలుసుకోలేనప్పుడు వారు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా అని మనం ఒకసారి ప్రశ్నించగలిగితే, ప్రియులరా, అవకాశాన్ని దేవుడు వారి అక్షరాస్యతను బట్టి, లేదంటే అక్షరాస్యత లోపాన్ని బట్టి దేవుడు వారికి అవకాశాన్ని, పరలోకాన్ని ఇవ్వటానికి ఒప్పుకుంటాడులే అనేటువంటి మన మట్టి మెదడుతో ఆలోచన చేస్తాం. కానీ దేవుడు చదువు వచ్చిన వారైనా, చదువు రాని వారైనా, ఎవరికైనా దేవుడు అర్థమయ్యే విధానాన్ని ఒక పద్ధతిలో పెట్టాడు. ప్రతి ఒక్కరికి దేవుడు అర్థమయ్యే విధానం ఒక పద్ధతిలో పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ పద్ధతి ప్రకారంగా దేవుణ్ణి అర్థం చేసుకునే అవగాహన ప్రతి మనిషి కలిగి ఉండాలి. అందులో చదువు కలిగిన వారైనా, చదువు లేని వారైనా, ఎవరైనా సరే దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి ఒక పద్ధతిని పెట్టాడు. ఆ పద్ధతి ప్రకారంగా దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా, దేవా నాకు చదువు రాదు, అందుకే నేను బైబిల్ని చదవలేదు, కాబట్టి నా చదువు లోపం వల్ల నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, కాబట్టి నాకు పరలోకం ఇచ్చే దేవా అని దేవుని యొద్ద మరి రిక్వెస్ట్ పెట్టుకుంటే దేవుడు వింటాడా అంటే అనుమానమే. దేవుడు వింటాడా అంటే అనుమానమే. ప్రియమైన వాళ్ళ, దేవుడు మరి ఎందుకు అనుమానం అంటే, దేవుడు ఒక పద్ధతిని పెట్టాడో ఆ పద్ధతి ప్రకారంగా మనం అనుసరించగలిగితే పరలోకాన్ని సంపాదించుకునే అవకాశాన్ని చదవగలిగిన వారికి, చదువు లేని వారికి ఒకే పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ పద్ధతి ప్రకారంగా దేవుణ్ణి అర్థం చేసుకునే శక్తిని, దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి అవగాహనను మనం కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళ, అందుకొరకే పౌలు గారు దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడుతూ, ఆయన లక్షణాల గురించి వివరిస్తూ, ఆయన లక్షణాలను తెలుసుకోవాలంటే నువ్వు ఏ గ్రంథాలయానికి వెళ్ళాలి, ఏ గ్రంథాన్ని చదవాలి అంటే అని చెప్పటానికి ప్రయత్నిస్తూ ఏమంటున్నాడో ఒకసారి చదువుదాం ప్రియులారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను అంటే తెలియచేయటం. మరలా చదువుదాం. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది అంటున్నాడు. ప్రియులారా, దేవుడు ఆయన గురించి తెలుసుకోవాల్సినదంతా మనుషుల మధ్య పెట్టాడట. ఆ సంగతినే చెప్తున్నాడు. దేవుని గురించి తెలియశక్యమైనదేదో అంటే నువ్వు దేవుని గురించి తెలుసుకోవాల్సినటువంటిదంతా, తెలియశక్యమైనది, తెలియాల్సినది, నీవు తెలుసుకోవలసినది, దేవుని గురించి నీవు తెలుసుకోవలసినది, అది నీకు విషదము చేశాను అంటే నీకు తెలియచేశాను అని అంటున్నాడు. అమ్మ, దేవుడు తన గురించి తెలియశక్యమైనదేదో మీకు తెలియజేశాడట. మీరేమైనా తెలుసుకున్నారా? మరి ఎప్పుడైనా తెలుసుకున్నారా? దేవా, నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఎలా ఉన్నావు, ఏ రూపంలో ఉన్నావు, ఇంతకు నీ మనస్సు ఏంటి, నువ్వు ఏం కోరుకుంటున్నావు, నా పట్ల నీకున్నటువంటి ఆలోచన ఏంటి, నేను నీకేం చేయాలి, ఇవన్నీ దేవుణ్ణి ఏమైనా ఎప్పుడైనా అడిగామా? పోనీ దేవుడా నువ్వు ఎలా ఉంటావు అని దేవుణ్ణి ఏమైనా అడిగామా? అడగలేదు. అంటే మనకింకా దేవుని గురించి తెలియశక్యమైనదేదో తెలియలేదు, కానీ తెలియాల్సినది నీ దగ్గర పెట్టేశాడట, తెలుసుకోలేకుండా నువ్వు ఉన్నావట. అర్థమైందా? దేవుని గురించి తెలియవలసినది మన మధ్య పెట్టాడు, కానీ మనము తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. ఉదాహరణకు మన దగ్గర ఒక గాజు మరి వస్తువు, గుండ్రని గాజు వస్తువు అలా పడిపోయింది అనుకోండి.
అలా పడిపోయినప్పుడు పడిపోయినటువంటి ఆ గాజు వస్తువు త్రొక్కుతూ ఉంటాం, దాన్ని రోజు చూస్తూనే ఉంటాం. అలా చూస్తూ ఉంటాం, దాన్ని తొక్కుతూ ఉంటాం, దాన్ని పట్టించుకోకుండా రోజు కసువులోనో ఏదో రకంగా దాన్ని నేలపాలు చేస్తూనే ఉంటాం. అది నేలలో పడే అలాగే ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి, వజ్రాల గురించి తెలిసినటువంటి వ్యక్తి వచ్చి ఆ గాజు ముక్కను పైకి తీసుకొని అందులో ఉంటున్నటువంటి ఆ వజ్రపు ఆ వజ్రపు మెరుపును ఆయన పసిగట్టి దీనిని సానబడితే, లేదంటే దీనికి మెరుగులు గనుక దిద్దగలిగితే, లేదంటే పైనున్నటువంటి ఈ మలినాన్ని గనుక తీసివేయగలిగితే అందులో ఉంటున్నటువంటి వజ్రమును నేను బయటికి తీయగలను, దాన్ని నా సొంతం చేసుకోగలను అనేటువంటి ఉద్దేశంతో ఆ గాజు ముక్కను తీసుకొని ల్యాబులోనికి, పరిశీలన కేంద్రంలోనికి తీసుకొని వెళ్ళిపోయి ఆ వజ్రాన్ని తన సొంతం చేసుకున్నాడు అనుకోండి. అది మనకు తెలిస్తే ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాము? అయ్యో, ఇంతవరకు నా కళ్ళ దగ్గర ఉంది, నా కాళ్ళతో దొక్కాను, నా చీపుడుతో అలా దాన్ని తన్నేసాను, నా చెప్పుల కాళ్ళతో దాన్ని తొక్కేశాను, రోజు చూస్తున్నాను, కానీ నేను పట్టించుకోలేదు, ఎంత దౌర్భాగ్యుడని అని చెప్పేసి మన దరిద్రం గురించి మనమే చెప్పుకుంటాం కదా. అంటే ఒక వస్తువు యొక్క విలువ ఒక వ్యక్తి తెలుసుకుంటే, ఆ తెలిసినటువంటి వ్యక్తి ఇది ఫలానా అని గుర్తించగలిగితే దానిని తన సొంతం చేసుకుంటాడు. అలాగే దేవుడు కూడా ఆయన మనకు ఆయన మనకు తెలిసే విధానములో మన మధ్యలో ఉన్నాడు, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ వజ్రపు విలువ, ఆయన యొక్క ఖ్యాతిని మన దగ్గర పెట్టాడు, మన పక్కనే పెట్టాడు, నీ ఇంట్లో పెట్టాడు, నా ఇంట్లో పెట్టాడు, నువ్వు తిరిగే వాతావరణంలో పెట్టాడు, ప్రకృతిలో పెట్టాడట. ప్రతి ఒక్క దానిలో దేవుని యొక్క ఖ్యాతిని, దేవుని యొక్క విలువలను, దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క సారూప్యమును పెట్టాడట. కానీ దానిని మన సొంతం చేసుకోలేకపోతున్నామట. ప్రియమైన వాళ్ళరా, వజ్రం దొరకక మన దరిద్రం గురించి ఎలాగైతే మనమే చెప్పుకుంటూ బాధపడతామో, మన పరిస్థితి దైవికంగా ఏ విధంగా ఉందంటే, దేవుడు మన దగ్గర ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, కానీ మన సొంతం చేసుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి మన సొంతం చేసుకొని ఆయన నా వాడు అని చెప్పుకునే స్థితిలో మనం లేమంటే మనం ఎంత దౌర్భాగ్యపు స్థితిలో, ఎంత దారిద్రపు వ్యవస్థలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన వాళ్ళరా, వజ్రాలను సొంతం చేసుకుంటున్నాం, బంగారును సొంతం చేసుకుంటున్నాం, కార్లను సొంతం చేసుకుంటున్నారు, ఆస్తులను సొంతం చేసుకుంటున్నారు. అన్నిటినీ కలిగించిన మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి మాత్రం మన సొంతం చేసుకోలేని, మనోనేత్రాలు మూసుకొని వెళ్ళిపోయిన అంధత్వపు స్థితిలో ఉన్నాం. అందులుగా బ్రతుకుతున్నాం, గ్రుడ్డి వారముగా బ్రతుకుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, అమ్మ ముందుకు రండి, అమ్మ ముందుకు వచ్చి కూర్చోండి. ఖాళీగా ఉంది కదా, మరి చివర్లో వచ్చిన వారు అట్టే చివర్లో కూర్చుంటారు, ఇక్కడ అంతా ఖాళీగా ఉండిపోతుంది. మరలా ముందుకు రండి అమ్మ. చివరి వచ్చిన వారు మరి చివర్లో కూర్చుంటారు. చదువుదామమ్మా 19వ వచనం. ఎందుకనగా దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. తెలియచేశాను, విషదమై ఉన్నది. దేవుడది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా, దేవుని అదృశ్య లక్షణములు అనగా అంటున్నాడు చూడండి. దేవుని యొక్క లక్షణాలను నీవు తెలుసుకోవాలంటే అది నీకు తెలియచేశాను, నీ మధ్యలోనే ఉంది, నీ పక్కనే ఉంది. అయితే ఆయన లక్షణాలను తెలుసుకోవాలంటే చెప్తున్నాడు, దేవుని అదృశ్య లక్షణాలు అనగా దేవుని యొక్క నిత్యశక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని
సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి అంటున్నాడు. చూడండి, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అంటే దేవుని గురించి తెలుసుకునే లక్షణాలు ఆయన ఎక్కడ పెట్టాడట? ఎక్కడ పెట్టాడమ్మా? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచిస్తే ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వము మనకు తెలుస్తుందట. అమ్మ ఆలోచించండి, సృష్టింపబడిన ప్రతి వస్తువు అంటున్నాడు. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మనము ఆలోచిస్తే మనకు అర్థమవుతుందట. వస్తువులను ఆలోచిస్తున్నామా? దేవుడిచ్చిన వస్తువులను అమ్మ, దేవుడిచ్చినటువంటి వస్తువులను ఆలోచన చేస్తున్నామా? దేవుడిచ్చాడు వస్తువు, అవునా? ఈరోజు టెక్నాలజీతో మరి నువ్వు ఇండియాలో ఉన్న ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. ఇండియాలో ఉంటూ నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి అందులో ఉంటున్నటువంటి లైవ్ టెలికాస్ట్లో నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా నువ్వు తెలుసుకోవచ్చు. ఆ టెక్నాలజీని దేవుడు ఇప్పుడు పెట్టాడు కదా, అది నీ అరచేతిలో పెట్టాడు, ఒక వస్తువు రూపంలో మొబైల్గా పెట్టాడు కదా. ఆ మొబైల్ నీ చేతికి రాగానే ఏమైనా ఆలోచన చేస్తారు చెప్పండి? సృష్టింపబడిన ప్రతి వస్తువు అన్నాడు. దేవుడు సృష్టించినటువంటి సృష్టి కార్యాలలో ముడి పదార్థంతో తయారు చేయబడింది ఈ వస్తువు కూడా కదా. మరి దేవుడు ఈ వస్తువులను ఇవ్వకపోతే ఈ వస్తువు మరి మొబైల్కి సంబంధించినటువంటి ఇనుము కానీ, ప్లాస్టిక్ కానీ, లేదంటే మెమరీ చిప్పును కానీ, ఇవన్నీ దేవుడు ఇవ్వకపోతే ఒక మొబైల్ తయారవుతుందా? తయారవ్వదు. అంటే దేవుడిచ్చినటువంటి వస్తువే కదా ఇది. దేవుడిచ్చినటువంటి ఈ వస్తువు మీ అరచేతిలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? అందులో ఏం ఫోటోలు ఉన్నాయో చూస్తారు, అవునా? వాట్సాప్ ఉందా లేదా, ఎవరికి చాటింగ్ చేయాలని చూస్తాం, అవునా? యూట్యూబ్ చూస్తాం, యూట్యూబ్లో మనకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ఛానల్స్ చూస్తాం, అవునా? ఇంకేమైనా అవసరాలు ఉంటే ఆ అవసరాలను తీర్చుకోవడానికి మొబైల్ని వాడతాం. అంతేగాని దేవా నీ ఉన్నతమైనటువంటి శక్తిని తెలుసుకోవటానికి ఈ మొబైల్ని నాకు ఇచ్చావు దేవా అని మొబైల్ కొన్న రోజున దేవునికి ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నవారు ఇక్కడ ఉన్నారా? లేరు. మొబైల్ తీసుకున్న వెంటనే అందులోకి సిమ్ కార్డు వేసి ఇష్టమైన వారికి ఫోన్ చేసి మొదటగా నీకే ఫోన్ చేస్తున్నా కదా. ఎంత జ్ఞాపికనో ప్రియులారా, ఆలోచించండి. ఒక వస్తువు నీ చేతిలోకి వస్తే, నీ కంటికి కనిపిస్తే, ఒక వస్తువును నువ్వు చూస్తున్నావంటే, నీ చేతి ద్వారా స్పృశిస్తున్నావంటే అది దేవుని యొక్క గొప్పతనము తెలుసుకునేటట్లుగా దాన్ని ఆలోచించగలుగుతున్నాము. అంటే ఆలోచించటం లేదు, ఆస్వాదిస్తున్నాము తప్ప ఆలోచించటం లేదు. ప్రియులారా ఆలోచించండి. దేవుని యొక్క శక్తి మనకు ఎప్పుడు అర్థమవుతుంది? అంటే దేవుని యొక్క శక్తి అర్థం అవ్వాలంటే ఒక మొబైల్ని చూడాలనా, ఒక చెట్టును చూడాలనా, ఒక వాకిలిని చూడాలనా, ఒక ఫ్యాన్ని చూడాలనా, ఒక లైట్ను చూడాలనా? అంటే ఇవన్నీ వస్తువులే. సృష్టింపబడిన ప్రతి వస్తువును నువ్వు ఆలోచిస్తే దేవుని శక్తి నీకు తెలుస్తుంది అంటున్నాడు. ఒక ఫ్యాన్లో దేవుని యొక్క శక్తి పెట్టాడట, ఒక లైట్లో దేవుని యొక్క ఉన్నతమైన శక్తి పెట్టాడట, ఆయన లక్షణాలు. ఆ లక్షణాలను నువ్వు ఆలోచిస్తే ఆ లైట్లో ఉంటున్నటువంటి ఆంతర్యం నీకు తెలుస్తుంది. లైట్ వెలుగును ఆస్వాదిస్తే ఆయన శక్తి మనకి ఎప్పుడు అర్థమవుతుంది? అర్థమవ్వదు ప్రియమైన వారలారా. ఇది అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మనకెందుకు అర్థం కావటం లేదంటే ఆలోచించలేకపోవటాన్ని బట్టి మనకు అర్థం కావటం లేదు. చదువు కలిగిన వారైనా చదువు లేని వారైనా వస్తువులు అందరూ చూస్తున్నారు, అందరూ ఆలోచించగలుగుతున్నారు. కొందరు మాత్రమే దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. అయితే అందరూ తెలుసుకోవటానికి అందరికీ దేవుడు తన లక్షణాలను అందరికీ దగ్గరగా తీసుకొని పోయాడట, కానీ ఎవరూ గ్రహించలేకపోతున్నారట. ఇది మీకు అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను ప్రియమైన వాళ్ళరా. పూర్వం చదువు లేని సమయమున అక్షరమాల రానప్పుడు, లేదంటే లిపి అన్నది కనుగొననప్పుడు,
లిపి అనేది తెలుసు కదమ్మా. లిపి అంటే అక్షరాలు. భాష ఉంటుంది, భాషకు కావలసినటువంటి అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలకు సంబంధించినటువంటి పదాలు ఉంటాయి, పదాలతో కూడినటువంటి సెంటెన్స్ ఉంటుంది, సెంటెన్స్తో కూడినటువంటి పారాగ్రాఫ్ ఉంటుంది. ఎంతో మ్యాటర్ ఒక పేపర్ నిండా ఉండిపోతుంది. ప్రియులారా, ఈ మ్యాటర్ అంతా రావాలంటే ప్రారంభమున ఏముండాలి? ఒక లెటర్, ఒక అక్షరం అనేది ఉండాలి. ఆ అక్షరమును కనుగొననప్పుడు, ఆ అనేటువంటి అక్షరాన్ని కనుగొననప్పుడు, ఏ అనేటువంటి ఆల్ఫాబెట్ని కనుగొననప్పుడు, పూర్వం రాతలు ఉండేటివి. అప్పుడు కూడా వ్రాతలు ఉండేటివి ప్రియమైన వాళ్ళరా. ఆ వ్రాతలు ఏ విధంగా ఉండేవి అని మీరు సోషల్లో చదువుకునే ఉంటారు. దాన్ని ఏమంటారు? సోషల్లో మీరు చదువుకునే ఉంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? సైన్ లాంగ్వేజ్, చిత్రలిపి కదా. చిత్రలిపి ఉండేది. ఈ చిత్రలిపి వలన ఒక వ్యక్తి చెప్పాలనుకున్నది ఆ చిత్రాన్ని వేసి ఒక సంఘటన, ఒక సందర్భాన్ని అంతటిని ఆ చిత్రములో భద్రపరచి, లేదంటే ఆ చిత్రం రూపములో అర్థం చేసుకునేటట్లుగా ఆ చిత్రాన్ని గీసేవారు. చిత్రం అంటే ఫోటో కదా, ఫోటోలు గీసేవారు. మనము రోడ్డు మీద వెళుతూ ఉంటాం. అలా రోడ్డు మీద వెళుతున్నప్పుడు స్కూల్ ఉంది, అక్కడ స్కూల్ ఉంది, మనకు తెలియదు. కొత్త ప్రాంతం అది, కొత్త ప్రాంతం, అక్కడ స్కూల్ ఉంది, మనకు తెలియదు. స్కూల్ ఉన్నటువంటి ప్రాంతమున రోడ్డు మీద ఎలా వెళ్ళాలి? నెమ్మదిగా వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళకూడదు. కాబట్టి రవాణా శాఖ వారు రోడ్డు మీద ఏం బోర్డు పెడతారమ్మా? ఏం బోర్డు పెడతారు? ఒక చిన్న బోర్డు పెట్టేసి స్కూల్ బ్యాగ్ తగిలించుకున్నటువంటి విద్యార్థి నడుస్తున్నట్టుగా పెడతారు. ఆ బోర్డు చూడగానే నీకు ఏమర్థమవుతుంది? అక్కడ స్కూల్ ఉంది, స్కూల్ పిల్లలు తిరుగుతూ ఉంటారు, కాస్త నెమ్మదిగా వెళ్ళాలి అనేటువంటి ఐడెంటిఫై మనకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ స్కూల్ ఉంది కాబట్టి మీరు నెమ్మదిగా వెళ్ళాలి అని అక్షరాల రూపంలో రాస్తే వాడు చదువుకునే టైం ఉంటుందా? వాడికి ఉండదు. కాబట్టి సింపుల్గా ఏం చేస్తాడు రవాణా శాఖ వారు? ఒక బోర్డు పెట్టేసి ఒక స్కూల్ పిల్లవాడు ఫోటో పెట్టేస్తాడు అంతే. ఆ ఫోటో పెట్టడం వలన ఏమని అర్థమవుతుంది? ఇక్కడ స్కూల్ ఉంది, ఇది స్కూల్ జోన్లో నేను వెళుతున్నాను కాబట్టి నెమ్మదిగా వెళ్ళాలని ప్రభుత్వం వారు నాకు సూచిస్తున్నారు. ఇక్కడ యాక్సిడెంట్ అయితే నేరానికి పాల్పడిన వాడని అవుతాను కాబట్టి నాదే తప్పు అవుతుంది కనుక నేను నెమ్మదిగా వెళ్ళాలి అని చెప్పేసి బండిని, కారుని, లారీని, బస్సుని స్లోగా చేసుకొని నెమ్మదిగా వెళ్తాడు. అది సైన్ లాంగ్వేజ్. ఇది పూర్వం ఉండేది, లిపి లేనప్పుడు పూర్వం ఉండేది. ఉదాహరణకు అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు ఆయన లిపి ఉన్నప్పుడు పుట్టాడా, లిపి లేనప్పుడు పుట్టాడా? లిపి లేనప్పుడు. ఆది కాండం మరి ఆది కాండంలో కదా అబ్రహాం గారు ఉండింది. ఆది కాండాన్ని ఎవరు రాశారు? నిర్గమకాండంలో పుట్టిన మోషే గారు రాశారు. అంటే అంతవరకు ఏం లేదు, అక్షరాలు లేవు. అబ్రహాము గారు అక్షరాలు లేనప్పుడు పుట్టాడు. మరి అబ్రహాము గారు అక్షరాలు లేనప్పుడు పుట్టాడు కదా, అవునా కదమ్మా? అక్షరాలు లేనప్పుడు పుట్టాడు. మరి అక్షరాలు లేనప్పుడు పుట్టిన అబ్రహాము గారు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడు? మనం చదువుతున్నాం, బైబిల్ని చదువుతున్నాం కాబట్టి దేవుణ్ణి తెలుసుకుంటున్నాం. ఎందరో ప్రసంగికులు బైబిల్ని చదువుతున్నారు, అనర్గళంగా చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, మరి అబ్రహాము గారికి ఎవరు చెప్పారు? అబ్రహాము గారు ఏ గ్రంథాన్ని చదివాడు? అబ్రహాము గారు ఎవరు రాస్తే పుస్తకం తీసుకొని వస్తే ఆయన దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు? ఏం లేదు కదా, బైబిల్ ఏం లేదు, అప్పుడు గ్రంథం ఏమి లేదు, ఎవరు పుస్తకాన్ని వ్రాసేవారు లేరు. ప్రియులారా ఆలోచించండి. అలా పుస్తకము లేనప్పుడు, అక్షరము లేనప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకొని, దేవుడు ఉన్నాడని తెలుసుకొని ప్రపంచ క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో, విశ్వాసులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ విశ్వాసుల తండ్రిగా మారిపోయాడు.
చదువు జ్ఞానం ఉన్నటువంటి మనిషి ఒక విశ్వాసికి తండ్రి కాలేకపోతున్నాం మనం కదా. ఆలోచించండి. భాషా జ్ఞానము లేని సమయమున, అక్షరాలు లేని సమయమున అబ్రహాము గారు దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి అర్థం చేసుకొని, ఆయన అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడంటే ఆయనకున్నటువంటి అవగాహన, ఆయనకున్నటువంటి ఆలోచన శక్తి, ప్రకృతిని ఆలోచించగలిగిన మహాజ్ఞానం ఆయనకి ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ప్రకృతిలో ప్రతి శబ్దాన్ని వింటున్నాడట, ప్రతి శబ్దాన్ని వింటున్నాడు, ప్రతి శబ్దాన్ని వింటున్నాడు, గ్రహిస్తున్నాడు, ప్రతి శబ్దాన్ని వింటున్నాడు, గ్రహిస్తున్నాడు. అనుకోకుండా పరలోకం నుంచి ఒక శబ్దం అబ్రహామా అని వచ్చింది. ఆ శబ్దాన్ని పట్టుకున్నాడు ప్రియమైన వాళ్ళరా అబ్రహాము గారు. అంతవరకు అన్ని శబ్దాలను వింటున్నాడు, ఏ శబ్దములో దైవత్వాన్ని ఆయన చూడలేకపోయాడు ప్రియమైన వాళ్ళరా. దైవత్వాన్ని స్పృశించలేకపోయాడు ఆయన. ఇంతవరకు స్పృశించలేదు కదా అని చెప్పేసి ఇప్పుడైనా స్పృశించు అని చెప్పేసి పరలోకంలో నుంచి ఒక శబ్దాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ శబ్దం తన చెవులకు స్పృశించగానే, తన చెవుల ద్వారా ఎప్పుడైతే తన హృదయాన్ని కదిలించినటువంటి ఆ శబ్దానికి ఆయన అడిక్ట్ అయిపోయాడు. ఆ శబ్దాల్లో ఉన్నటువంటి శక్తిని గ్రహించగలిగినాడు. ఆ శబ్దం పరలోకం నుండి వచ్చింది. ఇది దైవత్వపు శబ్దమే కానీ ప్రకృతిలో ఉంటున్నటువంటి ఏ శబ్దము కాదు. ఇది దైవత్వము శక్తే కానీ మరే శక్తి కాదని అబ్రహాము గారు గ్రహించి, అప్పుడు దేవుని యొక్క శక్తి తెలుసుకొని దేవునితో నడుస్తూ ఆయన యెరూషలేము ప్రాంతం అనగా పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను ప్రాంతానికి చేరుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి. కేవలం ఒకే శబ్దం, ఒక శబ్దాన్ని విన్నాడు. ఆ శబ్దానికి మాత్రమే ఆయన దాసోహమైపోయాడు. ఆ శబ్దాన్ని అనుసరించాడు. ఆ శబ్దానికి ఆయన లోబడిపోయాడు. ఆ శబ్దం ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు మనం ఎన్ని శబ్దాలను వింటున్నాం, దైవత్వానికి సంబంధించిన శబ్దాలు. ప్రియులారా ఆలోచించండి. దైవత్వానికి సంబంధించినటువంటి ఎన్నో శబ్దాలు మన చెవుల ద్వారా వెళ్ళిపోతున్నాయి. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం, ప్రతి సభలో వెళ్ళిపోతున్నాయి. ప్రతి బైబిల్కి సంబంధించినటువంటి మహాసభలలో దేవుని మాటలు దైవ సేవకుల ద్వారా మనం వింటున్నాం. ఇన్ని శబ్దాలు మనకు వెళ్ళిపోతున్నాం. మన చెవుల ద్వారా మన హృదయాంతరంగాన్ని కదిలించాలని ప్రయత్నం చేస్తున్న మారని కఠినాత్ములముగా దేవునికి బానిసయ్యే జీవితాన్ని గడపలేకపోతున్నాం ప్రియమైన వాళ్ళరా. ఆలోచించండి. ఏ అక్షరము లేనప్పుడు దేవుని నమ్మినటువంటి అబ్రహాము గొప్పవాడా? 66 పుస్తకాలలో ఎన్ని అక్షరాలు మన కోసం ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ అక్షరం నీ కళ్ళెదుటికి రావటానికి ఎందరి ప్రాణాలను తెగింప చేశాడు దేవుడు. ఎందరో రక్తధారలు చిందింపబడ్డాయి ప్రియమైన వాళ్ళరా. అందరి రక్తధారల ప్రాణ త్యాగమే నువ్వు చదువుతున్నటువంటి తెల్లటి పేపర్ మీద ఉన్న నల్లటి అక్షరాలు. కానీ ఆ అక్షరాలలో ఉంటున్నటువంటి త్యాగం, శక్తి మనకు అర్థం కావటం లేదు ప్రియమైన వాళ్ళరా. ఏ అక్షరము లేనప్పుడు దేవుని యొక్క శబ్దాన్ని విన్నటువంటి అబ్రహాము వారు గొప్పవాడవుతాడా? మనము గొప్పవారం అవుతామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. అందుకొరకే ఇప్పటికైనా నీకు అక్షరం రాదు కదా, చదువు రాదు కదా, అయితే ప్రకృతిని చూడు అంటున్నాడు. చిత్రలిపిని పెట్టాడట దేవుడు. ఒక రవాణా శాఖ వారు మాత్రమే కాదు, పూర్వం మరి లిపి లేనప్పుడు చిత్రలిపితో మాత్రమే లిఖించబడినటువంటి చిత్రలిపి కాదు ప్రియమైన వాళ్ళరా. ఒక చరిత్ర, ఒక నాగరికత తెలుసుకోవాలి అంటే పూర్వం ఏం రాసేవారంటే చిత్రాలను గీసేవారు గోడల మీద. నాగరికత గురించి తెలుసుకోవాలి అన్నా, రాజు యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలన్నా, ఆ రాజుకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోవాలన్నా చిత్రాల రూపంలో రాసేవారు. ఆ చిత్రాలను చూస్తే సంఘటన అంతా, సందర్భం అంతా అర్థమైపోయేది ప్రియమైన వాళ్ళరా.
మరి ఈరోజు ఎన్నో చిత్రాలను మనం చూస్తున్నాం, ఎన్నో చిత్రాలను చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. ఎన్ని చిత్రాలు లేవు మనకు, అవునా? నడిచే కొద్ది చిత్రాలు, నడిచే కొద్ది చిత్రాలు. ఒక వేప చెట్టు ఒక చిత్రం, నీవు త్రాగుతున్నటువంటి నీరు ఒక చిత్రం కదా. ఎన్ని చిత్రాలను దేవుడు పెట్టాడు, సజీవ చిత్రాలు. మరి ఒక పేపర్ మీద గీసినటువంటి బొమ్మ, ఆ చిత్రం కదలలేదు. కానీ కదలగలిగినటువంటి ఎన్నో చిత్రాలను దేవుడు ప్రకృతిలో పెట్టాడు. కానీ ఆ చిత్రాలను చూస్తున్నా మనకు దేవుని యొక్క శక్తి అర్థం కావటం లేదు ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క శక్తి మనకు అర్థం కావటం లేదు. దేవుడు మరి ఒక చెట్టును పెట్టాడు కదా, ఒక చెట్టును పెట్టాడు. మా చెట్టు ఎందుకు ఉపయోగపడుతుందని మీరు చదువుకున్నారు పాఠ్య పుస్తకాలలో? చదువుకున్నారు కదా వృక్షశాస్త్రం గురించి. వృక్షశాస్త్రం గురించి తెలుసుకోకముందే వృక్షాల గురించి కాస్త సైన్స్లో అవగాహన ఇచ్చింటాడు. ఇంటర్మీడియట్లో వృక్షశాస్త్రం సపరేట్గా సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, దాన్ని పక్కన పెడితే మనం వృక్షాల గురించి చిన్ననాటి నుండే చదువుకుంటూ వస్తున్నాం కదా. ఉమ్మెత్త పువ్వు గురించి చదువుకున్నాం. ఎప్పుడు చదువుకున్నాము? డిగ్రీలో చదువుకున్నామా? ఇంటర్లో చదువుకున్నామా? ఎప్పుడు చదువుకున్నాం? 7th క్లాసు కదా. 7th క్లాసు 8th క్లాసు అప్పుడే చదివేసుకున్నాం. అంటే ఒక మొక్క గురించి, ఒక పువ్వు గురించి ఎప్పుడో నేర్చుకున్నాం. అంటే వృక్షాల గురించి కూడా చదువుతున్నాం, చూడటమే కాకుండా చదువుతున్నాం. మంచిది. ఏమని నేర్చుకున్నాము చదువులో? ఏమని నేర్చుకున్నాము? ఒక చెట్టు నువ్వు నాటడం వలన, ఒక చెట్టును నాటడం వలన ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? బేసిక్ నాలెడ్జ్ చెప్పండి ఒకసారి. ఒక చెట్టు నాటడం వలన బేసిక్ ఎందుకు ఉపయోగపడుతుంది? బేసిక్ అవగాహన. గాలినిస్తుంది, నీడనిస్తుంది కదా. మరి పక్షులకు నివాసంగా ఉంటుంది, బేసిక్. అయితే ఈ ఆక్సిజన్ గాలినిస్తుంది కదా. గాలి ఎలా ఇస్తుంది? ఆ గాలిని ఇవ్వటానికి అది ఎలా గాలిని పీల్చుకుంటుంది చెప్పండి? గాలి ఎలా పీల్చుకుంటుంది? అది విడిచినటువంటి ఆక్సిజన్ని మళ్ళా అదే పీల్చుకుంటుందా? మనం విడిచినటువంటి దరిద్రమంతా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ కానీ ఇవన్నీ అది స్వీకరించి మనకు మంచి గాలిని ఇస్తుంది కదా. ఆలోచించండి. ఒక నీరును చూడండి, ఒక సెలయేరులో పారేటువంటి నీరు. ఆ నీరు స్వచ్ఛమైనదిగా ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తున్నటువంటి నీరు మరి అక్కడ ఉన్నటువంటి మలినాలన్నిటిని తీసుకుని వచ్చి ఒక చోట నిలవబడుతుంది. అదంతా నదిలో కదా, ఒక డ్యాము దగ్గరనో లేదంటే ఒక నదీ ప్రాంతంలో ఒక ఆనకట్టు దగ్గర నిలబడుతుంది. అదంతా ఆ మలినాలను అంతటిని తీసుకొని వచ్చి ఆ నీరు ఆ చెత్తనంతటిని ఏం చేసుకుంటుందమ్మా? ఏం చేసుకుంటుంది? తన అడుగు భాగంలోనికి దాన్ని ఫిల్టర్ చేసేస్తుంది. అదంతా కదా, ఫిల్టర్ చేసేస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఇది మీకు అర్థం కావాలంటే మరొక ఉదాహరణ చెప్తాను. చదువుకునేటప్పుడు మరి మురికి నీళ్ళను ఫిల్టర్ చేయాలంటే పూర్వం ఏ పద్ధతిని వాడేవారు? 3 కుండల్ని పెట్టి కదా, ఒక కుండలో రాళ్ళు, ఒక కుండలో ఇసుక, మరొక కుండలో ఖాళీ. పైన ఉన్నటువంటి రాళ్ళ దగ్గర నుంచి ఫిల్టర్ అయినటువంటి నీరు అలా కొంచెం వరకు ఫిల్టర్ అవుతుంది. మరలా ఇసుకల కుండలోనికి వచ్చిన తర్వాత పూర్తిగా ఫిల్టర్ అయి ఖాళీ కుండలోనికి వచ్చేస్తుంది. దాన్నే మినరల్ వాటర్ అంటాం. ఈ మినరల్ వాటర్ కనుక్కోవటానికి పద్ధతి పూర్వం ఏదంటే ఇది. ఆక్వా ఫిల్టర్ మరి కొన్ని ఉంటాయి కదా. ఇవన్నీ ఎలా ఫిల్టర్ అవుతున్నాయి? ఫిల్టర్ ట్యాంకులు పెట్టుకుంటారు మీరు కదా, గంగా వాటర్ ఫిల్టర్ అని పెట్టుకుంటారు. ఆ ఫిల్టర్లో ఏముంటాయమ్మా? చాక్ పీసులు ఉంటాయి 2. ఆ చాక్ పీసులు ఏం చేస్తాయి? నీవు అందులో పోసినటువంటి నీళ్ళనన్నిటినీ
అది పోయబడిన తర్వాత ఆ చాక్ పీసులు ఏం చేస్తాయి, అందులో ఉన్నటువంటి మలినాలనంతటిని అది స్వీకరిస్తుంది, నీకు మంచి నీటిని క్రిందికి పంపించేస్తుంది కదా. ఒక చెట్టు చెడును పీల్చుకొని మంచిని సమాజానికి పంపిస్తుంది. ఒక నది నీరు ఎక్కడో ఉన్నటువంటి మలినాలన్నిటిని తీసుకొని వచ్చి అక్కడ ఉంటున్నటువంటి చెట్లను అంతటిని కడిగేసి, అక్కడ ఉంటున్నటువంటి వాతావరణాన్ని అంతటిని క్లీన్ చేసి, శుద్ధి చేసి, ఆ మలినాన్నంతటిని తనలో భద్రపరుచుకుంటుంది. ప్రియమైన వాళ్ళరా కదా, ఇది మనం కళ్ళారా చూస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. మరి దేవుడు కూడా మనం చేసేటువంటి అపరాధాలు, మనం చేసేటువంటి పాపములు, మనం చేసేటువంటి చెడు క్రియలు, మనం చేసేటువంటి తప్పిదాల అన్నింటినీ దేవుడు సహిస్తూ తన కడుపులో ఉంచుకొని, కడుపు చీల్చుకుంటే కడుపు మరి కాళ్ళ మీద పడుతుందని చెప్పేసి అన్నింటినీ తన కడుపులోనే పెట్టుకొని అరచేతులతో నిన్ను కౌగిలించుకోవటానికి, నిర్మలమైన కళ్ళతో నిన్ను ఎత్తుకొని హత్తుకొని ఆయన నిన్ను తాకాలని, నిన్ను ముద్దాడాలి అని, నువ్వు ఎంత పాపివైనా, నువ్వు ఎంతటి దోషివైనా, నువ్వు ఎంతటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నా ఆయన నిన్ను మాత్రం నీ తప్పిదాలన్నిటిని తీసివేసి, నీలో ఉంటున్నటువంటి మలినాలన్నిటిని తీసేసి నిన్ను పరిశుద్ధంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు తెలుసుకుంటాం దేవుని యొక్క శక్తి? త్రాగే నీటిలో పెట్టాడు దేవుడు, నీవు పీల్చుకునే గాలిలో పెట్టాడు దేవుడు, నువ్వు తినేటువంటి ఆహార పదార్థాలలో తన శక్తిని పెట్టాడు. అయినా మనం గ్రహించలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళు, అయినా గ్రహించలేకపోతున్నాం. ప్రియులారా, ఆలోచించండి. మరి దేవుని యొక్క శక్తి మనకు అర్థం కావాలంటే, ఆయన అర్థం కాకుండా చచ్చిపోతే, దేవుడా నీ గురించి నాకెవరు చెప్పలేదంటే దేవుడు నీకు పరలోకం ఇస్తాడు అనుకుంటున్నావా? త్రాగే నీటిని నీకెందుకు ఇచ్చానో తెలుసా? పీల్చే గాలిని నీకెందుకు ఇచ్చానో తెలుసా? ఒక చెట్టుని నీ దగ్గర ఎందుకు పెట్టానో తెలుసా? ఆహారపు పదార్థాలను నీ దగ్గరకు ఎందుకు తీసుకొని వచ్చానో తెలుసా? నువ్వు కడుపు నిండా తిని పడుకోవటానికి కాదయ్యా. ఎందుకో తెలుసా? ఆలోచించటానికి ఇచ్చానయ్యా. ఎప్పుడైనా ఆలోచించావా? ఆరగించావు కానీ ఆలోచించలేదే. నీకెందుకు ఇవ్వాలయ్యా పరలోకం అని అంటాడు దేవుడు. నాకు ఎవరు చెప్పలేదయ్యా అని నువ్వు దేవుణ్ణి అడిగితే, ఇది ఒక యాపిల్ పండును చూపిస్తాడు దేవుడు. ఈ పండు నీ దగ్గరకు వచ్చింది కదా, పండు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేసావు? ఎలా తినాలని ఆలోచించావు కానీ ఇది ఎవరిచ్చారని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించలేదు. మరి నీకెందుకు ఇవ్వాలి పరలోకం అంటాడు దేవుడు. మరి నీకెందుకు ఇవ్వాలి పరలోకం అంటాడు ప్రియులారా దేవుడు. ఒక తల్లిదండ్రులుగా మీరు కూడా మీ పిల్లల పట్ల అదే కదా ఆలోచన కలిగి ఉండేది. పిల్లలు అన్నీ తెచ్చిపెట్టిన తర్వాత వాడు చదవకుండా జులాయిగా తిరిగి, వాడు ఇష్టానుసారంగా తిరిగిన తర్వాత వాడు ఫెయిల్ అయిన తర్వాత మరలా నాకు అది కావాలంటే ఎందుకు ఇవ్వాలరా నీకు? అవునా? అంటారానరా? నీకెందుకు ఇవ్వాలి? ఏం ఘనకార్యం చేశావు అని అంటాం. ప్రియులారా, ఆలోచించండి. నీవే అలాంటి ఆలోచన కలిగి ఉంటే మరి దేవుడు నీకెందుకు పరలోకం ఇవ్వాలి చెప్పండి? అబ్రహాం గారు ఊరికే విశ్వాసులకు తండ్రి కాలేదు, ఊరికే పరలోకానికి అర్హత సంపాదించుకోలేదు. ప్రియమైన వాళ్ళరా, ఏమీ లేని సమయమున, అక్షరము లేని సమయమున, ఆయనకి ఎవరు చెప్పేవారు లేని సమయమున ఒక శబ్దానికి లోబడిపోయి, ఒక శబ్దంలో ఉంటున్నటువంటి దేవుని యొక్క శక్తిని తెలుసుకొని, ఆయన అర్థం చేసుకొని, అప్పుడు దేవునికి నమ్మకమైనటువంటి ప్రియబిడ్డగా జీవించి విశ్వాసులకు తండ్రిగా బిరుదును గడించాడు. ప్రియమైన వాళ్ళరా, అది తెలుసుకున్నటువంటి అబ్రహాము గారు తనకు రాయటానికి రాదు గనుక, తనకు రాయటానికి దేవుని యొక్క శక్తి ఏంటో తెలియపరచడానికి ఆయనకు రాయటానికి రాదు గనుక, ఆయన ఊర్ల వెంట ఏం కట్టుకుంటూ వెళ్ళిపోయాడు? బలిపీఠాలను కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే బలిపీఠం ఉందంటే ఇక్కడ దేవుని యొక్క సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు, ఆయనకు మనం బలి అర్పించాలి అనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్. అది ఒక ఐడెంటిఫికేషన్ అంటే చిత్రలిపి. ఇప్పుడు ఇలా ఆలోచించండి. ఆయన తెలుసుకున్నాడు ఒక శబ్దం గురించి, నేను కూడా మరొకరికి తెలియజేయాలని చెప్పేసి ఆయన బలిపీఠములను కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన గర్భాన పుట్టినటువంటి ఇస్సాకు కూడా బలిపీఠములను కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన గర్భాన పుట్టినటువంటి యాకోబు గారు బలిపీఠములను కట్టుకుంటూ వెళ్ళిపోయారు. అందరూ చిత్రలిపి ద్వారా దేవుని యొక్క ఔన్నత్యమును, దేవుని యొక్క శక్తిని తెలియజేశారు. నీ మధ్యలో పెట్టాడు చిత్రలిపి.
మరి నువ్వేం తెలుసుకుంటున్నావు? మనమేం తెలుసుకుంటున్నాం చెప్పండి ప్రియమైన వాళ్ళరా? అందుకొరకే ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి, ఆయన దైవత్వము నువ్వు తెలుసుకోవాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటగా కనబడుతుందట. తేటగా మొత్తం అంతా తెలియజేశాడట. అంత తెలియజేసి ఆయన శక్తి ఏంటో, ఆయన నిత్యశక్తి ఏంటో, ఆయన దైవత్వం ఏంటో నీ దగ్గర పెడితే నువ్వు మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రియమైన వాళ్ళరా. ప్రియులారా, ఆలోచించండి. కారం మనకందరికీ తెలుసు కదా. కారం బాగా తింటున్నాం, బాగా ఆస్వాదిస్తున్నాం, దానిలో ఉంటున్నటువంటి రుచిని తెలుసుకుంటున్నాం, అన్ని కూరల్లో వాడుకుంటున్నాం. కారం లేకపోతే వంటకం లేదన్నట్టుగా వెళ్ళిపోతుంది కదా. ప్రతి దానిలో కారం, స్వీట్లకు కాకుండా మిగతా ప్రతి దానిలో కారం తగిలించి వడ్డిస్తూ ఉంటాం, ఆహార పదార్థాలను తయారు చేసుకుంటుంటాం. ఆ కారములో దేవుడు తన మమకారాన్ని పెట్టాడని మనకి ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి? ప్రియులారా, ఆలోచించండి. ఒక ఉప్పు, ఆయన గురించి రుచి, ఆ ఉప్పులో ఉన్నటువంటి రుచిని తెలుసుకుంటున్నావే కానీ ఆ ఉప్పునిచ్చినటువంటి దేవుని యొక్క రుచి తెలుసుకోలేకపోతున్నావు. ప్రియులారా, ఆలోచించండి. దేవుణ్ణి మనం అర్థం చేసుకోవటానికి ఎక్కడికో వెళ్ళిపోవలసిన అవసరం లేదు. నువ్వు వంట చేస్తున్నప్పుడు నీ చేతులతో తాకి వంటకములో ఏ వస్తువులనైతే వేస్తున్నావో ఆ వస్తువులను ఆలోచిస్తే దేవుడు నీకు అర్థమవుతాడు. 5 వేలతో కలుపుకొని, ప్లేట్లో కలుపుకొని ఈ 5 వేలతో బాగా పిసికి 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 నోట్లో వేసుకుంటావు కదా ముద్ద. ఆ ముద్ద నోట్లో వేసుకోకముందు చేతి వేల మీద ఉన్నప్పుడు ఆలోచిస్తే దేవుని యొక్క మహాశక్తి ఏంటో మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. ఆ మెతుకులు అన్నీ కలుపుతూ ఉంటాం ప్రియమైన వాళ్ళరా. ఒక మెతుకు నీ దగ్గరికి రావటానికి భూమిలో ఏం జరిగిందో మనకేమైనా తెలుసా? రైతు ఏమైనా కష్టపడ్డాడా? ఆలోచించండి. రైతు నీళ్ళను గడతాడు, రైతు మెలకువగా ఉంటాడు, ఎరువులను జల్లుతాడు, రసాయనాలు జల్లుతాడు, అంతవరకు బాగానే ఉంది. భూమిలోనికి వెళ్ళిపోయి దానికి విత్తనాలను తయారు చేయగలడా? చేయలేడు. మరి ఎలా తయారవుతున్నాయి? ఎలా తయారవ్వగలుగుతున్నాయి కదా? దేవుని యొక్క మాట శక్తి, దేవుని యొక్క మాటకున్నటువంటి పవర్ ప్రియమైన వాళ్ళరా. అందుకొరకే ఆయన నిత్యశక్తి నువ్వు తినేటువంటి మెతుకులలో పెట్టాడు. నువ్వు తినేటువంటి మెతుకులలో ఆయన నిత్యశక్తి పెట్టాడు. తినే మెతుకు లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మెతుకుల ద్వారా శక్తిని సంపాదించుకుంటున్నావు, దైవత్వపు శక్తిని తెలుసుకోలేకపోతున్నావు కదా. దైవత్వపు శక్తి మనకు అర్థం కావటం లేదు ప్రియమైన వాళ్ళరా. ప్రతి వస్తువు తాకు, చూడు, స్పృశించు, దానిలో ఉంటున్నటువంటి దైవత్వాన్ని తెలుసుకో అంటున్నాడు. అలా తెలుసుకుంటే అప్పుడు దేవుడు నీకు అర్థమవుతాడు. దేవుడు నీకు అర్థమైతే దేవుడు అర్థమయ్యేటువంటి జీవితం వేరుగా ఉంటుంది, దేవుడు అర్థం కాని జీవితం వేరుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. దేవుడు అర్థం కాని జీవితం ఎప్పటికీ వృధాది, ఫలించదది, దాని వలన ఉపయోగమే లేదు. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి జీవితం, దాని రేంజ్ వేరు, దాని స్టేటస్ వేరు, దాని ఆలోచన తీరు వేరు, దానికి ఉన్నటువంటి పరిజ్ఞానము వేరు, దానికి ఉన్నటువంటి పరివర్తన వేరు, వాళ్ళు చూపించేటువంటి లక్షణాలే వేరుగా ఉంటాయి. ప్రియులారా, ఆలోచించండి. ఇవన్నీ మనం సొంతం చేసుకోవాలంటే దేవుడు నీకు అర్థం అవ్వాలి, దేవుని నువ్వు తెలుసుకోవాలి, దేవుణ్ణి నీ సొంతం చేసుకోవాలి. అలా సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా? దేవుణ్ణి సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? హిమాలయాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలి? ప్రకృతిలోనే పెట్టాడు. నువ్వు త్రాగే కుండ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు పడుకునేటువంటి బెడ్ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు తినేటువంటి ఆహార పదార్థం దగ్గరికి వెళ్ళిపో. అక్కడికి వెళ్ళిపోతే దేవుడు నీకు
అర్థమవుతాడు అంతే. ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళి యోగాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రియమైన వాళ్ళ, నీ ఇంట్లో కూర్చొని నీవు చూస్తున్నటువంటి ప్రతి దానిలో దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి నీ సొంతం చేసుకునే అవకాశాన్ని పెట్టాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. కనుక ప్రియులారా, ఆలోచించండి. ఆయన అదృశ్య లక్షణాలు నీ దగ్గర పెట్టాడు, నీ పక్కనే పెట్టాడు. అవి తెలుసుకుంటే దేవుడు నీ సొంతం అవుతాడు. దేవుడు నీ సొంతం చేసుకునే గొప్ప పద్ధతిని, చాలా సింపుల్ పద్ధతి అది, చాలా సింపుల్. E=mc² సూత్రం వచ్చిందనుకోండి, ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఎలా చేస్తారమ్మా? సింపుల్. అది రాదనుకో E=mc² అని, రాలేదనుకోండి, ప్రశ్న చిన్నదైనా చాలా కష్టం కదా. దేవుడు కూడా చాలా పెద్దవాడు. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రకృతిలో సూత్రంలో రూపంలో పెట్టాడు. ఆ సూత్రాన్ని నీ సొంతం చేసుకో, ఆ సూత్రాన్ని నీ సొంతం చేసుకో. అప్పుడు పర్వతం లాంటి దేవుడు నీ సొంతం అవుతాడు. కనుక ప్రియులరా, అలాంటి మహోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వాన్ని సృజించినటువంటి వాడు నీ సొంతం కావాలంటే, ఇదిగో నేను త్రాగుతున్నటువంటి గాలి, నువ్వు త్రాగుతున్నటువంటి నీళ్ళు, నీవు తింటున్నటువంటి ఆహార పదార్థాలలోనే పెట్టాడు. అలా పెట్టినటువంటి ప్రతి దాన్ని నువ్వు ఆలోచించి ఆయన నీ సొంతం చేసుకో. నీ సొంతం చేయబడినటువంటి నీ దేవుణ్ణి ఆలోచన ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకో. ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా నీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకో. అప్పుడు ప్రకృతిలో నివసిస్తున్నటువంటి మానవాళిలో నీ జీవన విధానమే గొప్పగా ఉంటుంది. అలాంటి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను.